వెల్కమ్ టు అమ్మ వంటశాల. నేను మీ వాణిరెడ్డి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ కనుమ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ. దీని టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది. దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో ఈ మసాలాలు చూపించినవన్నీ వేసుకోండి. ఇది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ బిర్యానీకి ఇందులోనే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ మసాలాలు ఫ్రెష్గా తయారు చేసుకోవాలి మనం. మిరియాలు, బిర్యానీ ఆకు, ధనియాలు, సోంపు, ఇది మిక్సీలో వేసి పౌడర్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకోండి. అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. కొంచెం ఆయిల్ పోసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు, నేను పెద్ద పెద్ద టమాటాలు 3 కట్ చేసుకున్నాను. ఇలా వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. ఉప్పు తగినంత, ఇది చూసారా, ఇలా కలపాలి. కారం 2 స్పూన్లు, టమాటోస్ పచ్చివాసన పోయేదాకా కలుపుతూ ఉండండి. ఇది పేస్ట్ లాగా అవ్వాలి. ధనియాల పొడి, ఇప్పుడు మటన్ నేను 1.5 kg తీసుకున్నాను. పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేయించుకోవాలి, అప్పుడే బిర్యానీకి బాగుంటుంది. ఇలా వేసేసుకోండి. ఇది బాగా కలపండి. కొంచెం ఫ్రై అవ్వాలి ఇందులో కుక్కర్లో. ఇప్పుడు వాటర్ పోసేసుకోండి. చూసారా, ఇంత వాటర్ పోస్తే సరిపోతుంది. ముక్కలు మునగాలి, అంతవరకు పోసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోండి. 1 విజిల్ సరిపోతుంది దీనికి. ఇది మళ్ళీ తర్వాత దమ్ వేస్తాం కదా, అందులో ఉడుకుతుంది. 1 విజిల్ సరిపోతుంది దీనికి. విజిల్ వచ్చేసింది. చూసారా, మసాలా బాగా పట్టింది మటన్కి. ఇప్పుడు మరో గిన్నె పెట్టుకుందాం. మందంగా ఉండే గిన్నె తీసుకోండి. ఇప్పుడు నెయ్యి 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. కొంచెం నూనె పోసుకోండి. ఇప్పుడు ఈ చూపించిన విధంగా మసాలాలు వేసుకోండి. షాజీరా, బిర్యానీ ఆకు, జీడిపప్పు, ఇవన్నీ బాగా ఫ్రై చేయండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు,
పుదీనా, కొత్తిమీర, ఇది బాగా ఫ్రై అవ్వాలి. పెరుగు 1 కప్పు వేస్తున్నాను నేను, ఫ్రెష్ పెరుగు. ఉప్పు తగినంత చూసుకొని వేసుకోండి. ఉప్పు మనం ఆల్రెడీ మటన్లో ఉప్పు వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా గరం మసాలా, అది వేసుకోండి. ఈ గరం మసాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది మటన్కి ఇది. మనం ముందుగా మటన్ ఉడికించుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకోండి. ఇది ఒకసారి బాగా కలపండి. ఇది మూత పెట్టేసేయండి. ఒక గిన్నెలో నీళ్ళు పోసుకోండి. ఈ మసాలాలు చూపించిన విధంగా వేసుకోండి. పుదీనా, కొత్తిమీర, ఉప్పు, కొంచెం నూనె పోసుకోండి. ఇది స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి. వాటర్ బాయిల్ అవ్వాలి. ఇప్పుడు నేను 1.5 kg బాస్మతి రైస్ నానబెట్టి తీసుకున్నాను. 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మటన్ ఒకసారి చూద్దాం. చూసారా, దగ్గరికి పడింది కొంచెం గ్రేవీ. ఇప్పుడు రైస్ ఇందులో వేసేసుకోవాలి. రైస్ మొత్తం ఇలా సర్దేసుకోండి. ఇప్పుడు రెడ్ కలర్ వేస్తున్నాను, ఎల్లో కలర్. ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, నెయ్యి 1 స్పూను. మూత పెట్టేసుకోండి. దీని మీద కొంచెం వెయిట్ పెట్టుకోండి. చపాతీ పిండిలో కొంచెం నూనె వేసి కలుపుకోండి. తీసేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది. ఇది 20 నుంచి 25 నిమిషాల వరకు స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ ఆపేసిన తర్వాత కూడా 10 నుంచి 15 నిమిషాల వరకు అసలు తీయొద్దండి. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఒకసారి తీద్దాం. చూసారా ఎంత ఈజీగా వస్తుందో. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది రైస్. మనం బిర్యానీ చేసేటప్పుడు మందంగా ఉండే గిన్నె తీసుకుంటే అసలు అడుగంటదు. బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మటన్ బిర్యానీ చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే రైతా తీసుకున్నాను. రైతా మంచి కాంబినేషను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వంటకాల కోసం వెంటనే అమ్మ వంట ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.